నమస్తే. నేను దామగుండం నుండి వచ్చేస్తున్నా. నాకు తెలుగు కూడా చాలా తక్కువ ఉన్నది. కొంచెం అర్థం చేసుకోండి మీరు. చూడండి, ఇప్పుడు మనకు 1954, 55 ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్న రికార్డు చూసుకుంటా. రికార్డు పరంగా ఈ దామగుండం ఫారెస్ట్ 167 ఎకరం మాత్రమే ఉన్నది. అప్పట్లో నుండి 2008 వరకు దేవాలయ ల్యాండ్ 2713 ఎకరం. ఇప్పుడు కూడా మీరు కూడా 473 సర్వే నంబర్, తోడూరు గ్రామం, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా మీరు మీ సేవలు పోయి చూసుకుంటా 2713 ఎకరం దేవాలయ భూమిలు ఉంది. ఈ భూమిను 2009లో ఫారెస్టులకి రాపిసి ఫోర్జరీ చేసి ఫారెస్టులకి రాపిసి నేవీకి అప్పగి చేయడానికి ప్లాన్ చేశారు. 2008 నుండి వీళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అలాగే ఈ ల్యాండ్ సరే, ఇప్పుడు మనకు ఫోర్జరీ చేసి ఇటువంటి పని చేయవద్దు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది కదా. 2006లో దేవాలయ భూములు ఇతర అవసరాలకు యూస్ చేయవద్దు. కానీ అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంటే అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళన్నీ కలిసేసి మనకి మోసం చేశారు. అదొకటి. ఇంకా ఈ ప్రాజెక్ట్ 1989 నుండి 2004 వరకే మిచిగన్ అమెరికాలో పెట్టిన ప్రాజెక్ట్ నే అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత చూసేసి బ్యాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని మనకు దామగుండం ఫారెస్ట్ వాడు తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు మనకు మొన్న కూడా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసినప్పుడు డిఫెన్స్ నుంచి ఢిల్లీ నుండి ఒక టీం వచ్చారు, గవర్నమెంట్ మనుషులు వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నదంటే, మీకు మీరు డిస్కైడ్ చేస్తున్నది ప్రజల్ని. మీరు తమిళనాడులే తిరునెల్వేలి డిస్టిక్ లే రామంతపురంలే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నది. 30 సంవత్సరాల నుంచి అక్కడ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్ట్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తలేనప్పుడు మీరు అనవసరంగా ప్రజలకు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నది? మీకు ఫ్లైట్ అరేంజ్మెంట్ అకామిడేషన్ ఇచ్చేస్తా, మీరు రెండింటి చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పేసి, మీరు పచ్చి అబద్ధం కదా చెప్తున్నది. మీరు తిరునెల్వేలి పెట్టినది విఎల్ఎఫ్ ప్రాజెక్టే. అదే వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్ ఉన్నది. ఇక్కడ దామగుండంలో పెడుతున్నది. నేను వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ చూపించడం జరిగింది. కోర్ట్ ఆర్డర్ ఏమున్నది? మనకి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఉన్నది. దానికి వేవ్ లెంగ్త్ 1,00,000 కిలోమీటర్ ఉన్నది. 2 సారి భూమిని సుత్తి రావచ్చు. అమెరికాలో పెట్టిన ప్రాజెక్ట్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. జరిగిన నష్టం అమెరికాలే. అక్కడ పెట్టిన ప్రాజెక్ట్ దగ్గర ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ప్రజల్ని అక్కడికి అలవ చేస్తలేదు. అట్లా ఉన్నప్పుడు అంత డేంజర్ ఉన్నదని పెట్టి వాళ్ళు తీసేసిన తర్వాత కూడా అక్కడ ప్రజల్ని పంపించలేకుండా, మీరు నష్టం జరిగిన స్థలంకి తీసుకుపోయి చూపించలేకుండా మాకు తిరునెల్వేలి పోయి తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పేసి, ఇదేంటి ఇంత పచ్చి అబద్ధం ఎందుకు చెప్పాలని నేను అడిగింది. వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి నాకు మాట్లాడడానికి రాలేదు. అట్లా వీడు ఒక 3 రోజుల ముందు మనకి ఇక్కడ మా ఎంపీ, ఎందుకంటే నేను కూడా ఆయనకు ఓటేసి చెప్పాలి కదా, తప్పదు. కానీ ఇప్పుడు ఆయన కొడుతున్నది అదే తప్పు చేసి అనిపిస్తున్నది నాకు. ఎట్లా అంటే, ఈ 2713 ఎకర్లు అప్పట్లో దేవాలయ ల్యాండ్ లో మాకు కిషన్ నాయక్ గారిని చెప్పిన ఒక్కరుండి, ఆయన అప్పుడు కాంట్రాక్ట్ ఉండి, ఆయన వికారాబాద్ నుండి దామగుండం వరకే దేవాలయ అవసరానికి రోడ్ వేశారు. అది దేవన్ భూమిలే. ఆ భూమిలో రోడ్ వేసిన దానికి అదే రోడ్డు మీద వచ్చిన మన చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నది, ఎందుకు ఈ రోడ్ వేసి చెప్తున్నారు. అది తప్పు కదా. దేవాలయ భూమిలే దేవాలయ అవసరానికి రోడ్ లేకుండా ఇంకా నా నెట్టిలో మీ నెట్టిలో వేసి కుదరదు కదా. అట్లా వీళ్ళు చెప్తున్నదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన చెప్తున్నది ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు దామగుండం నుండి ఒక్క చుక్క నీరు మూసి నదికో గండిపేటకు పోలేదని చెప్తున్నది. అయినా నా ఆశ్రమం దగ్గరికి రండి, ఎందుకంటే ఈ అడవికి నా ఆశ్రమానికి ఒక గజం కూడా లేదు. 1 ఫీట్ నుంచి అనుకో బోర్డర్ లో ఉన్నది నా ఆశ్రమం పక్కన నుండి వర్షం పడుతున్న నీరు ఒక వాగు లాగా పూడూరు చెరువులు పోయి అదే నీరు కొత్తపల్లి శివరెడ్డిపేట చెరువులకి పోతున్నది. అదే నీరు గండిపేటలకి వెళ్తున్నది. అదే నీరు మనకు మూసి నదికి కూడా వచ్చేస్తుంది. ఆయన చెప్తున్నది ఒక్క కరెక్ట్, ఆయన చెప్తున్నా కరెక్ట్, ఒక్క చుక్క రాలేదు. కానీ ఒక వాగులాగా మూసి నదికి వెళ్ళిపోతున్నది ఆ నీరు. అది కూడా ఒక తప్పు. ఇంకా ఆయన చెప్తున్నది ఏంటించా, అక్కడ చెట్లు కొడతలేదు అని చెప్తున్నది. ఇదే నేవీ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్టు వలన జరిగిన కాంపెన్సేషన్ మా వలన జరిగిన కాంపెన్సేషన్ 11,74,000 చెట్లు పెట్టడకు మేము బాధ్యతల నుంచి చెప్పేసి వాళ్ళే పబ్లిక్ నోటీస్ చేశారు. ఇంత పబ్లిక్ నోటీస్ చేసినా కూడా
మన ఎంపీ గారు ఇదేమీ అర్థం చేయలేకుండా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే ఇప్పుడు నేను బుద్ధి లేదని చెప్పేసి వాళ్ళకు కోపం వస్తుంది. కానీ అటువంటి ఒక మనిషిని ఓటు చేసి గెలిపిసి తప్పు చేసించి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఏ? ప్రజల సమస్యలు ఇది చిన్న సమస్య కాదు కదా. మనకు ఇప్పుడు ఒక సమయం మన ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ చేస్తున్న ఒక స్టేషన్ నుండి మనం మినిమం ఒక 300 మీటర్ ప్రజలు ఇండు స్కూల్స్ ఉండాలని గవర్నమెంట్ రూల్ ఉన్నది కదా. అట్లున్నప్పుడు 1,00,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి మన ఎన్ని వందల కిలోమీటర్ నుంచి మన దూరంగా ఉండాలి అర్థం చేసుకోండి మీరు. అట్లున్నప్పుడు మనకున్న గ్రౌండ్ వాటర్, మనకు త్రాగునీరు, సాగునీరు అన్ని దెబ్బతింటది కదా, రేడియేషన్ ఇంపాక్ట్ కు గురి అవుతుంది కదా. ఉం? ఇప్పుడు ఈ అడవి పోయిన తర్వాత మా చుట్టుముట్టున్న గ్రామ ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడిన పెట్టిన వాళ్ళే. చెట్లు ఉంటే మాత్రం గాలి నీరు అందరికీ తెలిసిన సంగతి. అట్లీస్టే మాకు త్రాగునీరుకు మాత్రం కాదు, సాగునీరు కూడా అక్కడ వెళ్ళి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అడవి పోయిన తర్వాత భూమిలో నీరు ఎనుకదు. అలాగే ఒక దేవాలయం ఉన్నది, సుమారు 7-8 సంవత్సరాలతో పురాతన చారిత్రం కలిగిన ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఎండాకాలం వచ్చిన సమయంలో అక్కడ జాతర ఉన్నది. ఈ అడవి పోయిన తర్వాత ఆ గుండంలో ఇప్పుడు 365 రోజే కింది నుండి మామూలు మీదే నుండి నీరు కిందికి వస్తుంది. అక్కడే ఈ అడవి వలన భూమి కిందే నుండి మీదికి నీరు చేస్తున్నది. ఈ 365 రోజు వచ్చిన గుండం కూడా ఎండిపోతుంది. అన్ని విధాలే మాకు ద్రోహం చేసిన తర్వాత మీరు ఇంక వాళ్ళు ఏం చెప్తున్నదంటే వికారాబాద్ నుండి పోడూరు వరకు ఒక 10 కిలోమీటర్ రోడ్ వేసారు కరెక్టే, కానీ అది ముందున్న రోడ్డుని వెడల్పు చేశారు. అలాగే ఆ టైంలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు రోడ్ వేసి చెప్తున్నది, ఆయన ఒప్పుడు వచ్చినది అదే రోడ్డు మీద. అలాగే ఇప్పుడు మన మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మా ఫారెస్ట్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ మినిస్టరే కదా, ఆ అమ్మాయి ఏం చెప్తున్నది అడవిలు సుత్తం మనకు రోడ్ వేసి ఇస్తా అని చెప్తున్నారు 27 కిలోమీటర్. దానికి పెద్ద మనిషికి జవాబు ఏం లేదు. అడవిలో ఉన్న చెట్లు నరికి 27 కిలోమీటర్. ఇప్పుడు అడవిలో వాడు ఏం చెప్తున్నది అక్కడ మనకు బ్యాంక్ వేసిస్తా అని చెప్తున్నారు, మార్కెట్ పెడతా అని చెప్తున్నారు, స్కూల్ పెడతా అని చెప్తున్నారు. చూడండి మనకి అడవిలో ఉన్నది ఏమున్నది, జింగులు, కుందేలు, సారంగులు, నక్కలు, కుక్కలే కదా. దీనికైనా మనకు అక్కడ స్కూల్ కావాలా, కాలేజ్ కావాలా, మార్కెట్ కావాలా, రోడ్ కావాలా? వాడు మీరు బ్యాంకులు పోయి స్కూల్ పోవడానికి బ్యాగ్ పెట్టుకుంటూ స్కూల్ పోతారా కుందేలు? ఇట్లా వాడు ఫూలిష్నెస్ ఎంత మాట్లాడినా కూడా దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్ప మనకు న్యాయమైన ఈ కోరిక మన అవకాశాన్ని వాడు సపోర్ట్ చేస్తలేదు. సరే ఇప్పుడు దీనిలో కూడా నేను మొన్న కూడా మనకు ఫారెస్ట్ ఈ నేవీ డిపార్ట్మెంట్ కోసం మనం చేసిన మన అడ్వకేట్ ఆ ఫైల్ చూడడైంది. దానిలో ఈ మనం కూడా అడుగుతున్నది ఇప్పుడు ఇంత దూరం ఎందుకు పెట్టాలి, ఇక్కడ సముద్ర దగ్గర పెట్టేసి ఆ ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఈ సముద్రం పక్కన ఉండే దానిలో ఉన్న పెద్ద జీవులకు, సముద్ర జీవులకు ప్రమాదం ఉంటాయి, తిమ్మింగలాలకు అదో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అట్లా సముద్ర తీరంలో పెట్టేసి తిమ్మింగలంకి ఇబ్బంది ఉండొచ్చు, అది చచ్చిపోతుంటాయి. అప్పుడు మనం ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు సముద్రం పక్కన పెట్టేసి తిమ్మింగలాలు చచ్చిపోతున్నప్పుడు అది చచ్చిపోతున్నది. కానీ ఇక్కడ ప్రజల మధ్యంలో పెడుతున్నప్పుడు మన మధ్యంలో కొన్ని తిమ్మింగలాలు ఉన్నది కదా, వాళ్ళు బ్రతుకుతుండొచ్చు. అప్పుడు ఇట్లా మనకు అన్ని విధాలు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు. సుమారు అత్యపూర్వమైన వృక్ష జాతులు, పక్షి జాతులు, అలాగే ఈ సారంగులు, కుందేళ్ళు, రైరీ స్పెషిస్, కొండ గుర్రెలు ఇదన్నీ ఉన్నాయి. ఈ అడవిని నాశనం చేసుకుంటే వీళ్ళు కరెక్ట్ దీని గురించి స్టడీ చేయలేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సుమారు ఒక 2011 అదే 2007-8 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు దానికి ఎంబడి తిరుగుతున్నది. కానీ విసిగిపోతున్నాయి. ఇదికని చెప్పేసి ఆ తులసి చందు గారు మనం గీతగా వీళ్ళన్నీ వచ్చేసి మనకు అది స్పీడప్ చేసిన కోసం ఇంతవరకు మీ లోన్లకి రావడైంది. అది ఇది ముందుకు తీసుకుపోయి ప్రజలకు గాలి, నీరు, వాతావరణం ఇవ్వడానికి ఉన్న బాధ్యత అందరికి ఉన్నది కదా. మనం అందరం కలిసేసి ఇది నిజాలు ఇప్పుడు దీనిలో ఉన్న ఒక్క సమస్య కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు మొన్న కూడా మేము కూడా చాలాసేరి అడుగుతున్నది, మీరు నేవీ వాళ్ళో లేకపోతే పాలకులు చెప్తున్నది ఇది మంచిగా ఉన్నది చెప్తున్నారు, శాస్త్రవేత్తలు మేధావులు ఏం చెప్తున్నది డేంజర్ అని చెప్తున్నది. అట్లీస్ట్ మీరు ఒక ఓపెన్ డిబేట్ ప్రజా సమక్షంలో ఒక మీటింగ్ పెట్టండి. ప్రజలకు అనుమానాలు, అపోహాలు ఉన్నది, ఇది నివర్తి చేయడానికి ఉన్న బాధ్యత మీకున్నది కదా.
అట్లా మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నది, ఇప్పుడు నా వరకు ఏం చెప్తున్నది, మీరు ఈ ప్రాంతం కాదు కదా, మీకు ఇంటికించి అడుగుతున్నా, నేనేం చేయాలి చెప్పండి.